హాయ్ అందరికీ బ్రిలేటెడ్ హ్యాపీ పొంగల్ ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఎడిటింగ్ వల్ల నాకు అప్లోడ్ చేయడం లేట్ అయిందని. అందుకనే నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సంక్రాంతి వీడియోస్. ఓకే, నేనైతే భోగి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. చూసిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ అంటేనే ఇంకా ముగ్గులు, కలర్స్. ఇంకా ఈరోజు పొంగల్ కాబట్టి మొత్తంగా మేము ముగ్గులు ఇంకా కలర్స్ వేసుకుంటూనే ఉన్నాం. మా అమ్మ మా అత్తమ్మ అయితే మార్నింగే లేచిర్రు. ఇంకా నేను కొంచెం లేట్గా లేచిన, ఎందుకంటే ఇంకా నైట్ పడుకునేసరికి లేట్ అయింది కదా, మురుకులు అవన్నీ చేసిర్రు. ఇంకా పడుకునేసరికి లేట్ అయిందని కొంచెం లేట్గా లేచి ఇంకా లేచి డైరెక్ట్గా ఇంకా నేను ముగ్గులు వేద్దామని ముగ్గుల దగ్గరికి వచ్చేసిన. ఆల్రెడీ మా అమ్మ ముగ్గు అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా మేము వేస్తున్నాం కానీ మా చిన్నమ్మ అయితే వచ్చి ఇంకా అక్కడ బంటి ఫ్లాష్ మ్యాన్ బొమ్మ అయితే గీస్తుండు. అక్కడ గీసినాక మా అమ్మ ముగ్గుతో వేస్తుంది. మా మామ అయితే ఫస్ట్ కట్టెతో గీసిన తర్వాతకి దాని మీద మా మమ్మీ ఫస్ట్ బండికి ముగ్గేసింది. ఫ్లాష్ మ్యాన్కి ఇంకా తనే వేసుకుంటుండే ముగ్గుతోని. నేనైతే రెండు ముగ్గులు వేసిన. అసలుకి నాకు చుక్కల ముగ్గులు అయితే అస్సలకే రావు. నేను నార్మల్గా చిన్నవి 2 వేసిన అంతే. ఇంకా వేరే ఏమైనా వేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ టైం లేదు, ఇంకా మళ్ళీ పూజ చేయాలని చెప్పేసి 2 వేసిన, చిన్నవి మాత్రం వేసిన. మా అమ్మ అయితే కొబ్బెమ్మలు అయితే చేస్తుంది అక్కడ. మా చిన్న మామ అయితే ఫ్లాష్ మ్యాన్కే పట్టిండు, అది మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి మంచిగా ఫ్లాష్ మ్యాన్ అయితే కైట్ పట్టుకుండు, ఇంకా బంటి అయితే కొండెత్తుకుంది. ఇంకా అలా ఉందనమాట. చెరుకు కట్ట అయితే ఇంకా రక్త పింజర్ ఉంటుంది కదా, అది పట్టుకున్నట్టు వేస్తుండనమాట. కానీ దానికైతే కలర్స్ లేవు. మా మామ ముందే చెప్పలేదు, నేను ఇది వేస్తా అని. చెప్పినుంటే కలర్స్ తెద్దును కానీ చెప్పలే ఇంకా. కానీ మా దగ్గర ఉన్న కలర్స్తో లైట్గా వేసినాం. మా దగ్గర ఉన్న కలర్స్తో లైట్గా వేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా అందరు వచ్చి చూస్తున్నారు అనమాట, ఏం వేస్తుండే అని చెప్పేసి. కానీ చాలా బాగా వచ్చినుండే, అదైతే నాకైతే మస్తు నచ్చింది. ఈ ముగ్గు అయితే నేనే వేసిన గాయస్, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే ఇలానే వస్తాయి. నాకైతే చుక్కల ముగ్గులు అస్సలకే రావు. అవి కూడా కొన్ని వచ్చు, కానీ ఇంకా చాక్ పీస్తోనే వచ్చు. నాకైతే ముగ్గుతో అస్సలకి రావు, చాలా లావుగా వస్తుంది, సన్నంగా అస్సలకి రాదు. ఇంకా మా అమ్మ ఇంకా మా ఆయన అయితే ముద్దరు కలిసి గొబ్బెమ్మలు అయితే చేస్తున్నారు. ఇంకా గొబ్బెమ్మలు చేసి దానికి ఇంకా నవధాన్యాలు, పసుపు, కుంకుమ, ఇంకా పువ్వులు, ఇంకా గరక పెట్టేసి ముగ్గులో పెట్టేస్తే ఫైనల్గా ముగ్గులు అయితే కంప్లీట్ అవుతాయి. ఎన్ని ముగ్గులు కంప్లీట్ అయినా మా మామ ముగ్గు అయితే అసలుకే కంప్లీట్ అవుతలేదు. ఇంకా ఉన్న కలర్స్ ఇంకా నింపుతున్నాం అనమాట. ఇంకా కొంచెం లైట్గా కలరింగ్ ఇద్దామని చెప్పి ఉన్న కలర్స్ అయితే నింపుతున్నాం. ఫైనల్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మా మామ ముగ్గు అయితే. ఆ చివరిది ఈ చివరిది సంబంధం లేదు నాకు, ఆ మధ్యలో ఉన్న 2 ముగ్గులు మాత్రమే నేను వేసిన. ఏ చివరిది మా చిన్న మామూది, ఆ చివరిది మా అమ్మది, ఆ మధ్యలో ఉన్న 2 ముగ్గులు మాత్రమే నేను వేసిన. కానీ వీళ్ళవే బాగున్నాయి. నాకైతే మా చిన్న మామ ముగ్గే బాగా నచ్చింది, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కదా. ఫ్లాష్ మ్యాన్ కైట్ పట్టుకుంటూ బంటికి కుండెత్తుకోవడం, ఇంకా చెరుకు కట్టకి రక్త పింజర్ ఉండడం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకైతే నచ్చింది ఆ ముగ్గు. ఇంకా ముగ్గు అంతా అయిపోయినాక ఇంకా అక్కడ కట్టతో ఇంగ్లీష్లో ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అని చెప్పేసి అక్కడ రాస్తే మా అమ్మ దాని మీద ముగ్గుతో వేస్తుంది మంచిగా. వాళ్ళ తమ్ముడు వేసిన ముగ్గుని అందంగా డిజైన్ చేసింది మా అమ్మ అయితే. ఎందుకంటే మా తమ్ముడి ముగ్గు మంచిగా ఉండాలని చెప్పేసి. ఒక దిక్కు మా అత్తమ్మ తిడుతుంటే ఏం ముగ్గు అదని తిట్టింది మా అత్తమ్మ. అయినా కూడా మా అమ్మ అయితే ఫుల్ సపోర్ట్ చేసి ఆ ముగ్గంతా మా చిన్న మామ కట్టతో గీస్తే మా అమ్మ పైన ముగ్గుతో గీసుకుంటూ వచ్చిందనమాట. ఇంకా మా అత్తమ్మ ఏం ముగ్గు అది, దానికి కలర్స్లు అసలు ఉంటాయా అంతగానము అని చెప్పేసి అన్నది. ఎందుకంటే కలర్స్ లేవు కదా, ఉన్నాయి మొత్తం మేము ముగ్గులకి వేసేసినాం, అందుకని తిట్టింది. అసలు ఆ ముగ్గు ఏంది అంత పెద్ద గీస్తున్నావు అని చెప్పి తిట్టింది. అయినా కూడా మా అమ్మ అయితే బాగుంది అని చెప్పి గీసింది. ఇంకా నేనైతే గొబ్బెమ్మలను అయితే ముగ్గులో పెడదామని తీసుకెళ్తున్నాను. ఇంకా కడప దగ్గర ముగ్గులు అన్ని ముగ్గులలో పెట్టేసి నేనైతే ఫ్రెష్ అవుదామని వెళ్ళిన. ఇంకా వెళ్ళి స్నానం చేసి ఇంకా పూజ చేయాలి కదా, నేను కూడా ఇంకా దేవునికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేయాలి. అందుకని నేను వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి వెళ్ళిన. ఇంకా మా ఆయన వాళ్ళు కూడా టీ తాగి చేను దగ్గర పని ఉంటే మా మాము ఇంకా మా ఆయన మా నాన్న ముగ్గురు కలిసి చేను దగ్గరికి వెళ్ళి, పండుగ టైంలో ఏం పని అని అనుకుంటున్నారా, చేను కాడ అయితే ఇంకా మేము వరి నాట్లు వేస్తాం కదా, అందుకని అక్కడ అంచులు తీసే పని ఉండే. అందుకని మా నాన్న ఇంకా మా మాము ఇంకా మా ఆయన ముగ్గురు కలిసి వెళ్ళిరు తీద్దామని చెప్పి. ఎందుకంటే మనం ఉన్నప్పుడే పని అంతా చేసుకోవాలి. ఇంకా మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్తే ఇక్కడ పని మొత్తం మిగిలిపోతుంది కదా, అందుకని మళ్ళీ మా మామయ్య ఇంకా మా మామూనే ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక మా ఆయన కూడా వచ్చారు కదా అని చెప్పి తీస్తున్నారు ముగ్గురు వెళ్ళి అక్కడికి చేను దగ్గరికి. ఇంకా ఇంటి దగ్గర కూడా వాళ్ళకి ఏం పని లేదు కదా, ఇంకా చేను కాడ కూడా పని అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిరు వాళ్ళైతే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయ్యి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవాలని చెప్పేసి త్వరగా ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ కూడా మొత్తం కంప్లీట్ అయింది. నైవేద్యం ఒక్కటే లేట్ అయింది, ఎందుకంటే ఎవరు స్నానం చేయలేదు, నేను ఒక్కదాన్నే స్నానం చేశాను కాబట్టి నేనైతే పూజలో కూర్చున్నా. ఇంకా నేనే చేసుకుంటున్నాను. ఇంకా పరిమాణం అయిపోతే దేవుడికి నైవేద్యం పెట్టేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది. సో గైస్, పొంగల్ వీడియో అయితే ఇంతే గైస్. ఈరోజు రేపు కర్మ వీడియో అప్లోడ్ చేశాను. అప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఒకటేనా, లైక్ షేర్ కూడా చేయండి గైస్, ఓకేనా.
మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.